ఎనోషు ఏ కాలములో తను ప్రార్థన ప్రారంభించాడు, ఇట్లా ప్రార్థన చేయాలి అనే భావన తనకు కలిగేటట్లుగా ఎవరైనా తనకు ఇన్స్పిరేషన్ ఇచ్చారా? ఎవరి ఇన్స్పిరేషన్ బట్టి ఎనోష్ తన బ్రతుకులో ప్రార్థన ప్రారంభించాడు? అసలు ఏ కాలంలో దేవుని వైపు తిరిగి దేవుని హత్తుకుని తను ప్రార్థన చేయటం ప్రారంభించాడు? చూడండి ఒకసారి. ఆదికాండం 4వ అధ్యాయం. ఐక్యూ అంటారు కదా, ఎనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. కొంచెం గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చేద్దాం. ఆమేన్. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. వాక్యం వింటున్న బిడ్డలారా, ఎనోషు పుట్టుక ఒక దైవికమైన కార్య ఆరంభానికి పునాది వేయబడింది. బైబిల్లో కానీ, సంఘ చరిత్రలో కానీ, లోకంలో కానీ కొంతమంది పుట్టుక కొన్ని చెడు కార్యక్రమాల ఆవిర్భావానికి పునాది అయితే, ఎనోషు యొక్క పుట్టుక ఓ దైవికమైన కార్యం ప్రారంభించడానికి అతని పుట్టుక ఒక పునాదిగా మిగిలిపోయింది. అంతకు మునుపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరూ లేరు. అలాగని ఎవరిని చూసి తాను ప్రార్థన నేర్చుకున్నవాడు కాదు. అంతకు మునుపు దేవుని సన్నిధిలో ఎవరో ప్రార్థన చేయటం చూసి తాను ఇన్స్పైర్ అయినవాడు కాదు. తాను ఎలాంటి వాడో తెలుసా? తనకెవరు ఇన్స్పిరేషన్ ఇచ్చేవాళ్ళు లేకపోయినా తానే రాగల తరాలన్నిటికీ ఇన్స్పిరేషన్గా మారిపోయాడు. లోకంలో ఒక మాట ఉంటుంది కదా, మేము ట్రెండ్ ఫాలోవర్సం కాదు. చదువుకున్న పిల్లలు చెప్పండి అమ్మా, ట్రెండ్ సెట్టర్సం. ఎట్లాంటి ట్రెండ్? ఒకప్పుడు కయ్యూను మొదలుకొని ఎనోషు వరకు ఏ వ్యక్తి దేవుని యొద్దకు వెళ్ళినవాడు కాదు. దేవుని యొద్దకు వెళ్ళినవాడు మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో నుండి కయ్యూను దూరంగా పారిపోతే కయ్యూను మొదలుకొని లెమెకు వరకు ఎవ్వరూ దేవుని దగ్గరికి వెళ్ళిన వారు కాదు. ఆయన నామస్మరణ చేసినటువంటి వాళ్ళు కాదు. తన మునుపున్న వాళ్ళంతా దేవుని విడిచిపెడితే దేవునికి దూరంగా వెళ్ళిపోతే, ఎనోషు మాత్రం లోకాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి నాకు దేవుడే కావాలని ప్రార్థించే ఆ ఉన్నతమైన దైవికమైన కార్యక్రమం ప్రారంభించడానికి తాను ఆద్యుడయ్యాడు, తాను పునాది అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. నేను మిమ్మల్ని అడుగుతాను, ఇంతకీ ఎనోష్కు ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఎవరు? తనకెవరు ఇన్స్పిరేషన్ ఇవ్వలేదు. తానే మనందరికీ ఒక ఇన్స్పిరేషన్గా మారిపోయాడు. ఒకసారి నా వైపు చూడండి. నీ జీవితంలో నన్ను ఎవరో పురికొల్పాలి భక్తిలో, నాకెవరైనా రోల్ మోడల్గా ఉంటే వాళ్ళని చూసి నేను భక్తిగా బ్రతుకుతా కదా, నన్ను కాస్త వెనుతట్టి ప్రోత్సహించి బలపరిచి చేయి చాపి లేవనెత్తేవాళ్ళు ఉంటే బాగుండు కదా అని ఎవరి ఇన్స్పిరేషన్ కోసం నువ్వు వెతుకులాడద్దు. నువ్వు ప్రభు కొరకు ఎట్లా తయారు కావాలో తెలుసా? నీ ఇంటికి నీవు ఒక ఇన్స్పిరేషన్గా మారాలి. నీ సంఘానికి నీ ఒక ఇన్స్పిరేషన్గా మారాలి. నిన్ను చూసిన నీ కడుపును పుట్టిన బిడ్డలు వాళ్ళు అనాలా? ఏమనాలో తెలుసా? భక్తిగా బ్రతికితే మా అమ్మలాగా బ్రతకాలరా, దేవుని మార్గంలో జీవిస్తే మా నాన్నలాగా యథార్థంగా జీవించాలరా. మా సంఘం ఉందే, మా సంఘంలో పలానా అక్క ఉంది, ఎంత నమ్రత కలిగిందో, ఎంత దీనత్వం కలిగిందో, దైవ సేవకుల పట్ల కానీ, సంఘం పట్ల కానీ, దేవుని పట్ల కానీ ఎంత వినయ విధేయతలతో బ్రతుకుతుందో, సంఘంలో బ్రతికితే ఆ అక్కలాగా బ్రతకాలరా. నిన్ను చూసి నీ వెనక వాళ్ళు నిన్ను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. నోరు తెరిచి చెప్దామండి. హల్లెలూయా కాదు, ఆమేన్ అనండి. దేనికి ఆమేన్? మీరు అనమన్నారు కాబట్టి నేను అన్నాను, అంతేనా? ఆ మధ్య ఒక చోట పెళ్ళయిందట. పెళ్ళి అయిపోయిన తర్వాత భార్యకు రోగం వస్తే వాడు విడాకులకి అప్లికేషన్ పెట్టాడంట. విడాకులకి అప్లికేషన్ పెట్టి, ఎందుకురా విడాకులు అడుగుతున్నావంటే, నా భార్యకు రోగం వచ్చిందండి, సంవత్సరం నుంచి రోగంతోనే ఉందండి, కాబట్టి అందుకని నేను విడాకులు కోరుతున్నానండి అన్నాడంట. ఆ జడ్జి గారు అడిగాడంట, పెళ్ళప్పుడు ఏమని ప్రమాణం చేసావు అని అడిగాడంట.
ఏం ప్రమాణం చేసేది ఏముంది? కలిమియందు, లేమియందు, ఆరోగ్యమందు, సౌండ్ పెంచండి అమ్మా, ఆరోగ్యమందు, అనారోగ్యమందు నిన్ను విడవక నా పెండ్లి భార్యగా చేసుకుంటాను అని ప్రమాణం చేసావా లేదా అన్నాడంట. చేశాను అన్నాడంట. మరప్పుడు చేసి ఇప్పుడు ఎట్లా విడాకులు కోరతావంటే అన్నాడంట, అది నేను చేసిన ప్రమాణం కాదండి, మా పాస్టర్ గారు చెప్పమంటే చెప్పా. ఆ ప్రమాణానికి నాకు ఏ సంబంధం లేదు, ఆయన చెప్పమన్నాడు చెప్పా అంతే, నా లోపల నుంచి వచ్చింది కాదన్నాడంట. అట్లాగే ఏదైనా ఒక మాట నేను చెప్పమన్నది కాదు, ఎక్కడి నుంచి రావాలి? చెప్పాలి. ఆమెన్, ఆమెన్, కొంచెం గట్టిగా ఆమెన్. దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో ఒక దైవికమైన కార్యం ఆరంభించడానికి నువ్వు ఒక పునాదిగా మారాలి. ఒక ఆత్మ సంబంధమైన ప్రక్రియ సంఘంలో జరగటానికి నీ ఒక పునాదిగా మారాలి. ఎట్లా మారాలి? అక్క చూడు, అసలు వాళ్ళ కుటుంబం చూడు. 9:30కి ఆరాధన అయితే భార్య, భర్త, పిల్లలు 9:25 కల్లా మందిరంలో వాలిపోతారయ్యా. అదిగో ఆ కుటుంబం లాగా ఉండాలి. దేవుల్లో నడిస్తే ఈ కుటుంబంలాగా జీవించాలని రాబోయే తరాలకు, ప్రస్తుతం ఉన్న తరానికి మనం ఒక ఇన్స్పిరేషన్గా దేవుని కొరకు మారుదుంగాక. చెప్దాం ఆమేన్. ఎవరో నీకు ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, ఎవరో నేను పురికొల్పాలి, ఎవరో నేను చేయి పట్టుకొని లేపాలి, ఎవరో నేను నెట్టాలి. జీవితకాలంలో నెట్టాలని కోరుకునేది ఎవరయ్యా అంటే అవయవ లోపం కలిగినోడు. ఎవరో నీకు చేయూతనివ్వాలని, ఎవరి చేయూత కొరకు నువ్వు కోరుకోకుండా దేవుని కృపను బట్టి నీలో నీవు బలం తెచ్చుకొని ఒక ఎనోషులాగా నువ్వు నిలవబడదువుగాక. మీరు అనొచ్చు, ఎనోష్ అంటంతో ఓహో ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ సపరేట్ అనుకుంటండే, ఆయనకి 4 తలకాయలు, 3 చేతులు, 4 కాళ్ళు, ఒక డిఫరెంట్గా దేవుడు ఆయన సృష్టించాడేమో అని అంటే, ఎనోష్ అనే పేరుకున్న అర్థం ఏంటంటే మార్టల్ మ్యాన్, మట్టి మనుష్యుడు. ఇంకా చెప్పాలంటే బలహీనమైన ఘటం అని ఆ పేరుకున్న అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఆ బలహీనుడే, ఆ మట్టి ఘటమే ఒక మహనీయుడిగా ప్రభు కొరకు బ్రతికాడు. ఎందుకు తాను బ్రతికాడు, ఎందుకు ఆయన గురించి ఈరోజు మనం ధ్యానిస్తున్నామంటే, ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ ఏదో ఉన్నతంగా ఉండటాన్ని బట్టో, ఆయన జీనోమ్ కోడ్ ఏదో సపరేట్గా దేవుడు కలుగు చేయటాన్ని బట్టో, ఆయన గొప్ప భక్తిపరుడుగా బ్రతకటానికి కారణం అది అని చెప్పటానికి లేదు. ఆయన ఎవరో తెలుసా? నీలాంటి నాలాంటి శరీరం కలిగిన వాడు. ఇంకా చెప్పాలంటే పాప శరీరాకారముతో పుట్టాడు, కానీ పాపానికి ప్రేరేపించబడే అవయవాలతో తాను పెరిగాడు. కానీ ఎక్కడ డాగు మచ్చ ముడతలేని ఒక నిష్కలంకమైన జీవితం ఎనోషు జీవించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయనకు సాధ్యమైనప్పుడు ఆయన ఆరాధించి ఆయన పిల్లలైన మన జీవితాల్లో కూడా ఇది మనకు సుసాధ్యమే. ఇంకొక మాట చెప్తాను, గొప్ప గొప్ప భక్తిపరులు అందరూ గొప్ప గొప్ప కుటుంబాల్లో పుట్టారు అనుకుంటే అంతకు మించిన బుద్ధిహీనత ఏమీ లేదు. మాణిక్యాలు ఎట్లా దొరుకుతాయి? మాణిక్యాలు ఎక్కడ దొరుకుతాయి? మాణిక్యమని ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు కాస్తాయి, కోసుకోవచ్చు, అంతేనా? మాణిక్యాలు మట్టిలోనే దొరుకుతాయి. మాణిక్యాలాగా నిష్కలంకమైన భక్తి జీవితం ప్రభు కొరకు జీవించిన వాళ్ళు పాప పంకిలమైన లోకంలోని వాళ్ళు ప్రభు కొరకు నిలవబడ్డారు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అసలు ఈ ఎనోష్ తను పుట్టిన కాలంలో ఆ పూర్వపు దినాలు ఎలా ఉండేవి, ఎలాంటి దినాల్లో తాను ప్రభు కొరకు బ్రతికాడు. మట్టి మనిషే, మనలాంటి సాధారణమైన వాడే, పాపానికి లొంగిపోయే కన్ను కలిగిన వాడే, తప్పుడు ఆలోచనలతో నిండుకున్న మనసు కలిగినటువంటి వాడే. నీ శరీరం పాపానికి ఎట్లా ప్రేరేపిస్తుందో అలాంటి శరీరం కలిగినటువంటి వాడే ఎనోష్, మట్టి మనుష్యుడు. కానీ మట్టి మనుష్యుడు మహనీయుడిగా దేవుని కొరకు బ్రతికాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న తమ్ముడు, నిన్ను కూడా మట్టి లోకంలో బ్రతుకుతున్నావు. ఎస్, బురద లోకంలో బ్రతుకుతున్నావు, నిజమే. ఎక్కడ చూసిన కూలిపోయిన వ్యక్తుల మధ్యలో బ్రతుకుతున్నావు, నిజమే. ఎక్కడ చూసినా ఆత్మీయంగా చచ్చిన వ్యక్తుల మధ్యలో బ్రతుకుతున్నావు. నా దేవుడు నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడో తెలుసా? చచ్చిన ఈ వ్యక్తుల మధ్య జీవం కలిగిన వానిగా, దేవుని కొరకు నిలవబడిన వ్యక్తిగా నిన్ను చూడాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవుని ఆశ మనం తీర్చుదుం గాక.
ఆయన కాలంలో ప్రజల పరిస్థితి ఎలా ఉందో, ఎనోషు వరకు లోకపు స్థితిగతి ఎలా ఉందో ఒకసారి బైబిల్లో మనం చూస్తే 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 16వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం ఈ ఉపవాస ప్రార్థనలో ధ్యానించబోతున్నాం. ఆ కాలంలో ప్రజల పరిస్థితి, స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, ఇది మనం ఈరోజు ధ్యానించబోతున్న అంశం. 4వ అధ్యాయం చదవండి. 4వ అధ్యాయం 16వ వచనం లైవ్లో చూపిస్తారు. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు అందరూ అప్పుడు కయీను యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి ఏదెనునకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండెను. కయీను హానోకును కనెను, అతని పేరున ఒక ఊరు కట్టెను. పర్లేదు, నేను చెప్పేది ఇది కరెక్టే, అంటే మొత్తం చదివే అంత టైం లేక చెప్తున్నాను. హానోకుకు ఏరాదు పుట్టెను. ఏరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లెమెకును కనెను. లెమెకు ఆదానందు యాబాలును యోబాలును కనెను. లెమెకు సిల్లాయందు తొబల్కయీనును కని. సిల్లా సీనాయి కాదమ్మా, నేను చెప్పేటప్పుడు రైట్. లెమెకు సిల్లాయందు తొబల్కయీనును కనెను. అందరికి నా వైపు చూడండి, మీ ఐక్యూకి టెస్ట్. చదువుకున్న వాళ్ళందరికీ పోటీ. సుధీర్, ఇక నా పని అయిపోయింది లేనా, నేను పెద్దోడిని అయిపోయా, నువ్వు 40కే పెద్దోడివి అయిపోతే ఎట్టా, నేను ఇంకా రైట్. హల్లెలూయా. కొంచెం గట్టిగా, అంటే పెద్దోడు అంటే ముసలోడు, ఆ భావన మనకు ఉండకూడదు. ఎప్పుడు దేవుని పిల్లలు యవనస్తులుగానే మనం ఉందంగాక. కొంచెం గట్టిగా హల్లెలూయా. రైట్. చూడండి, నేను ఇక్కడ వాళ్ళ పేర్లు చెప్తాను. తమ్ముడు రెడీ చేశారా? వాళ్ళ పేర్లు చెప్తాను. సరే, వాళ్ళు రెడీ చేయకపోతే చేయకపోయారు, నేను చెప్తా. చూడండి, కయీను చెప్పండి నాతో కలిసి. కయీను, హానోకు, ఏరాదు ఇట్లా గుర్తుపెట్టుకోవాలా. ఈరాదు చెప్పాలి. ఈరాదు, మహూయాయేలు, మతూషాయేలు, లెమెకు ఆదానందు, ఇంకోసారి లెమెకు ఆదానందు యాబాలును కనెను. రెండోవాడు యూబాలు. యోబాలు. లెమెకు సిల్లానందు తొబల్కయీనును కనెను. రైట్. ఇక ఆపేసి చిన్నోడా, చాలు. ఇంకొకసారి చెప్తాను నేను. ఎవరైతే వాళ్ళందరి పేర్లు కరెక్ట్గా చెప్పగలరో చెయ్యి ఎత్తండి. రైట్. ఎబ్రావునా జాగ్రత్త, పోటీ. నంబర్ 1 కయీను, రెండోవాడు హానోకు, మూడోవాడు ఈరాదు, నాలుగోవాడు మహూయాయేలు, ఐదోవాడు మతూషాయేలు, ఆరోవాడు లెమెకు, ఏడోవాడు లెమెకు ఆదానందు యాబాలు యోబాలును కనెను. లెమెకు సిల్లానందు తొబల్కయీనును కనెను. వీళ్ళందరి పేర్లు ఎవరు చెప్తారో చేతులు ఎత్తడం చూద్దాం. తమ్ముడు పింక్ షర్ట్ విజయ్, రమేష్ అన్న పర్లేదు నిలబడు. అయ్యో బాబోయ్, ఎక్కడ అవన్నీ రావా?
సరే, a+b² ఎంత? మరి అది వచ్చినప్పుడు ఇది ఎందుకు రాలా? సరే, రైట్. ముగింపులో చెప్దురు కానీ వాళ్ళందరి పేర్లు ఒక్కొక్క పేరు, ఆ పేరుకున్న అర్థం చూడండి. ఎనోష్ యెహోవా నామం పేరిట ప్రార్థన చేయుట ఆరంభమాయను. అంటే ఎనోష్ దేవుని సన్నిధికి వెళ్ళటం ప్రారంభించాడు, దేవుని సన్నిధిలో మోకరించడం ప్రారంభించాడు. రైట్. ఏ కాలంలో? అంతకు మునుపు ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ఏంటంటే కయ్యను. కయ్యను ఎక్కడి నుంచి పారిపోయాడో తెలుసా? యెహోవా సన్నిధిలో నుంచి దూరంగా పారిపోయి నోదు అనే పట్టణాన్ని అక్కడ కట్టి తను బ్రతికినట్లుగా దేవుని లేఖనాల్లో చూస్తున్నాం. అంటే ఎనోషుకు ముందున్న పరిస్థితులు ఏంటంటే దేవుని సన్నిధి యొక్క విలువ తెలియక, దేవుని సన్నిధి యొక్క విలువ లేక, దేవుని సన్నిధికి ప్రాధాన్యతనిచ్చే మనస్తత్వం లేక ప్రజలు దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఈ కయ్యూను దూరంగా వెళ్ళి ఒక పట్టణాన్ని కట్టాడు. ఆ పట్టణం పేరు ఏంటంటే నోదు. నోదు అనే పేరు కొన్న అర్థం ఏంటంటే దేశ దిమ్మరి, ఇటు 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 అటు కదిలేది అని అర్థం. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, కయ్యూను దేవుని సన్నిధిని విడిచిపెట్టాడు గనుక, ఈ మాట బాగా వినండి, కయ్యూను దేవుని సన్నిధిని విడిచిపెట్టాడు గనుక కయ్యూను బ్రతుకులో దిగులు పడుచు, నెమ్మది లేక, దేశదిమ్మరిగా ఇటు అటు తిరుగుతూ చివరికి తన బ్రతుకులో తానేం కోరుకున్నాడు తెలుసా? నన్ను కనుగొనినవాడు నిశ్చయముగా నన్ను చంపునుగాక అని మరణాన్ని కోరుకున్నాడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఉదయం లేవటంతో కయ్యూనులాగా దేవుని సన్నిధిని విడిచిపెట్టి సొంత పనికి నువ్వు వెళ్ళకో. కయ్యూనులాగా దేవుని సన్నిధికి విలువ ఇవ్వకుండా, దేవుని సన్నిధికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వకుండా, నా పని, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా పిల్లలు, నా కుటుంబం, నా సంసారం, పిల్లలకు వంట చేసి పెట్టాలి, కిచెన్ చేసి పెట్టాలి, టిఫిన్ చేసి పెట్టాలి అని దేవుని సన్నిధికి విలువ ఇవ్వకుండా కయ్యూనులాగా ఒక వ్యక్తి తిరిగితే ఆ వ్యక్తి తన బ్రతుకు కాలంలో దిగులు పడుతూ బ్రతుకుతూ ఉంటాడు. విన్నారీ మాట? ఆ వ్యక్తి ఎక్కడ ఏ పనిలో స్థిరత్వం లేకుండా చంచలత్వం కలిగిన వాడిగా దేశదిమ్మరిగా బ్రతుకుతాడు. దేవుని సన్నిధిలో బ్రతకని వాడు ప్రతి క్షణం ఏం కోరుకుంటాడో తెలుసా? నేను చచ్చిపోతే బాగుండు, నేను ఈ లోకాన్ని విడిచిపెడితే బాగుండని మరణాపేక్ష కలిగిన వాడే మరణాన్ని కోరుకుంటూ బ్రతుకుతాడు. దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వాడు. దేన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? చెప్పండి. ఎక్కడి నుంచి బయటికి వెళ్ళాడు? దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళాడు. సన్నిధి అంటే అర్థం ఏంటి? మనం అంటాం దేవుని సన్నిధికి వెళ్తున్నామండి, దేవుని సన్నిధికి వెళ్తున్నామండి. మిమ్మల్ని అడుగుతాను, అసలు సన్నిధి అంటే ఏంటి? సన్నిధి అంటే సమస్త నిధులు కలిగింది దేవుని సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. సన్నిధి అంటే అర్థం ఏంటి? సమస్త నిధులు కలిగింది. ఏముంది దేవుని సన్నిధిలో? మేలైన ప్రతిదీ దేవుడు తన సన్నిధిలో దాచిపెట్టుంచాడు. గట్టిగా చెప్తామండి. నీ బ్రతుకులో మేలైనది ఏదైతే ఉందో, మేలైన ప్రతిదీ ఆయన సన్నిధిలో దేవుడు దాచిపెట్టుంచాడు. భక్తుడు దావీదు అంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము గలదు అంటాడు. నీ కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి అంటాడు. అదే భక్తుడు మరో చోట అంటాడు, బల ప్రభావములు నీ సన్నిధిలో ఉన్నాయ్యా అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, జీవితంలో పడకల మీద నుంచి లేచిన మరుక్షణమే ఆయన సన్నిధిలో ప్రణమిల్లు. ఆ దినం ఎక్కడికి వెళ్ళినా సమస్త నిధులు నిన్ను వెంటాడటం ప్రారంభించును గాక. హుషారుగా చెప్దాం ఆమేన్. ఇంకోసారి హుషారుగా ఆమేన్. దేవుని సన్నిధి సమస్త నిధులు కలిగింది. ఆయన సన్నిధిలో ఏం కలదట? ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. నిజమే. నా వ్యక్తిగత భక్తి జీవితంలో ఈ రోజు వరకు ₹1,00,000 చేతిలో ఉన్నప్పుడు ఎంత సంతోషం కలిగిందో ఆ సంతోషాన్ని లెక్కేస్తే, 1 గంట దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్లు విడుస్తూ హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అప్పుడు హృదయంలో కలిగిన సంతోషాన్ని లెక్కేస్తేనండి, దేవుని సన్నిధిలో గడిపినప్పుడు హృదయంలో కలిగే ఆనందం ముందు ₹1,00,00,000 చేతిలో ఉన్నప్పుడు కలిగే సంతోషం తొకడాలాగా నాకు అనిపించింది. తొకడా అంటే
ఆఫ్టర్ ఆల్ ఈ ప్రపంచంలో మానవాళికి ఎక్కడా దొరకని సంతోషం దేవుని సన్నిధిలో దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధిలో నువ్వు బ్రతికితే ఏ పనిలోనైనా నువ్వు స్థిరపడతావు. కొంతమంది చూడండి, దేశదిమ్మరులాగా ఈరోజు ఈ వ్యాపారం, రేపు ఇంకొక వ్యాపారం, కలిసి రాలేదని. ఈరోజు ఈ వ్యాపారం, రేపు ఇంకొక రోజు ఇంకొకటని. ఏ పనిలో, ఏ ఉద్యోగంలో, ఏ స్థలములో వాళ్ళు స్థిరపడకుండా దేశదిమ్మరులుగా తిరుగుతూ ఉంటారు. మరి కొంతమంది మరణాపేక్షతో బ్రతుకుతూ ఉంటారు. వాక్యం వింటున్న బిడ్డలారా, కయ్యనులాగా మనం దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఎనోషులాగా దేవుని సన్నిధిని మనం సమీపించే వాళ్ళమైతే కారపు మెతుకులు తిన్న సంతోషంగా బ్రతికే జీవితాన్ని భాగ్యంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏం ₹1,00,000 జీతం ఉంటేనే మనమేం సంతోషంగా బ్రతకమండి. 10,000 రూపాయల జీతంలో కూడా 10 లక్షల జీతం కలిగిన వాడు బ్రతకలేనంత తృప్తిగా బ్రతికే భాగ్యం దేవుని సన్నిధి మనకు అనుగ్రహించగలుగుతుంది. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. సరే, నా వైపు చూడండి. కయీన్ అంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు, సరిపోతే పోయాడు. బైబిల్లో ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన పేరేంటో మీరు చెప్పాల. ఈ మహానుభావుడు ప్రవక్త. ఈ ఏలియానా అంత బీపీ అయితే ఎట్టాగక్క? వివరాలు చెప్తాను, ఆగండి. వివరాలు చెప్పిన తర్వాత చెప్పండి పేరు. రైట్, హల్లెలూయా. రైట్, నా వైపు చూడండి. ఆయన నడిపించే సంఘానికి, లేకపోతే ప్రవక్త అనుకుందాం, ఆయన నడిపించే చర్చికి అందరూ పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వస్తూ ఉంటే, అరే దేవుని సన్నిధికి వెళ్తే పర్వతం లాంటి మా సమస్యలు మైనంలాగా కరిగిపోతాయి, కఠినమైన జటిలమైన సమస్యలను కూడా మైనంలాగా దేవుడు తీసేస్తాడు అని ప్రజలంతా నమ్మి పరిగెత్తుకుంటూ ఆయన సన్నిధికి వస్తూ ఉంటే, ఈ ప్రవక్త మాత్రం యెహోవా సన్నిధిలో నుంచి పారిపోతున్నాడంట. ఎవరు ఆయన? అంత మెల్లిగా చెప్తే ఎట్లా తల్లి? యోనా. అయ్యో ప్రవక్త, ఎక్కడికి వెళ్తున్నావు? తర్షీషుకి వెళ్తున్నా. ఎక్కడి నుంచి వెళ్తున్నావు? యెహోవా సన్నిధిలో నుంచి పారిపోతున్నాడంట. ఏం పాస్టర్ గారు అయ్యా నువ్వు చెప్పిన వాక్యం విని జనాలంతా దేవుని సన్నిధికి వస్తూ ఉంటే నువ్వు దేవుని సన్నిధులు పెట్టి పారిపోతున్నావేంటి? సరే, దేవుని సన్నిధి విడిచిపెట్టి పారిపోతున్న యోనా బ్రతుకులో ఏమైనా సాధించాడా? సాధించాడు. సముద్రాన్ని సాధించాడు. సాధించాడు. ఏం సాధించాడు? తెమింగల్ కడుపును సాధించాడు. ఏమి సాధించాడు? 3 రోజులు. చూడండి ఆ మాట. యోనా గ్రంథం అందరూ చూడాలి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాలు. 3-4 వచనాలు అందరూ చూడండి ఒకసారి, నేను చదువుతాను. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవునిచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతికి వచ్చెను. ఏ గతికి వచ్చిందంట? ఓడ బద్దలైపోయే గతికి వచ్చిందట. దేవుని బిడ్డలారా, కొంచెం ఇబ్బందిగా ఉన్నా చెప్తాను. దేవుని సన్నిధి నువ్వు నిర్లక్ష్యం చేస్తే, ఆదివారపు ఆరాధన నిర్లక్ష్యం చేస్తే, ఉదయకాలం అరుణోదయపు ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే, కుటుంబ ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే నీ ఓడ బ్రద్దలైపోయేటువంటి గతికి వస్తుంది. నీ విశ్వాస ఓడ బ్రద్దలైపోయే గతికి వస్తుంది. నట్టనడి సముద్రంలో అట్టహాసపు తుఫాను రేగింది. ఎంత భయంకరమైన తుఫాన్ అంటే ఆ ఓడ బ్రద్దలైపోయే పరిస్థితి కలిపోయినట్లుగా. వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుని సన్నిధిని విడిచిపెట్టిన కయ్యూను బ్రతికేమైపోయింది? దిమ్మరైపోయాడు.
దేవుని సన్నిధి విడిచిపెట్టి వెళ్ళిపోతున్న యోనా బ్రతుకు ఏమైపోయింది? వాడ బ్రద్దలైపోయే పరిస్థితికి వచ్చింది. అందుకని దైవజనుడిగా చెప్తున్నాను, ఎప్పుడు సంఘంలో ఉపవాస ప్రార్థనలు ప్రకటించిన ఆమేన్ ఆమేన్ ఒక మాసాంతర కూటం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు పరుగు పరుగున మనం ఆయన సన్నిధికి వస్తే ఆయన సన్నిధే మన ప్రతి సమస్యను పరిష్కరించునుగాక. పర్వతం లాంటి సమస్యను కూడా ఆయన సన్నిధే మన జీవితంలో పరిష్కరించునుగాక. అందరూ దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే విచిత్రం చూడండి, అందరూ దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే యోనా ఏం చేశాడో తెలుసా? అందరూ వెళ్ళే మార్గంలో తాను వెళ్ళకుండా ప్రవాహానికి ఎదురెదుతున్నాడు యోనా. వాక్యం వింటున్న బిడ్డలారా, క్రైస్తవుడు ఎప్పుడు ప్రజలందరూ వెళ్ళే దారిలో మనం వెళ్ళకూడదు. ప్రజలందరూ బ్రతికే భక్తిహీనపు మార్గంలో మనం బ్రతకూడదు. ఈ సృష్టిలో సముద్ర ప్రవాహానికి ప్రతిదీ కొట్టుకొని పోద్ది. సముద్రం అంటే ప్రవాహం, సముద్ర ప్రవాహమే కాదు, జల ప్రవాహం ఎదుట కొండ చెలలు కూడా కొట్టుకొని పోతాయి, కొండలు కూడా కొట్టుకొని పోతాయి, గొప్ప గొప్ప కట్టడాలు కూడా కొట్టుకొని పోతాయి. ఈ సృష్టిలో ప్రవాహానికి ఎదురు ఈదగలిగిన ఒకే ఒక్క జీవి చేప. ఎంత భయంకరమైన ప్రవాహం ఈదుకుంటూ, ఎంత భయంకరమైన ప్రవాహం పొర్లి ప్రవహిస్తూ ఉన్నా ఆ ప్రవాహానికి ఎదురొడ్డి నిలిచి ప్రవాహాన్ని ఎదురుగా ఈదుకుంటూ వెళ్ళగలిగిన ఒకే ఒక్క జీవి చేప. క్రైస్తవుడా, యేసయ్య కొరకు నువ్వు ఎట్లా బ్రతకాలో తెలుసా? లోకానికి ఎదురీదే ఒక చేపలాగా నువ్వు ప్రభు కొరకు బ్రతకాలి. అందరూ వెళ్ళే దారిలో మనం వెళ్ళొద్దు. కొంతమంది అంటారు, నిష్ఠగా బ్రతికే పెంతుకోస సంఘాలను చూసి కొంతమంది అంటారు, మీకు ఒక్కరికే దేవుడా, మాకు దేవుడు లేడా? మేము చర్చికి వెళ్తాం, సినిమాకి వెళ్తాం, మాకు లేని భక్తి మీకు వచ్చిందా? మీరు నిన్నగాక మొన్న దిగినోళ్ళు, మీకంటే ముందు దిగాం. ఎక్కడ దిగేవరా నాయన? గోదాట్లో దిగావా? మతంలోకి దిగావంటారు. క్రైస్తవ్యం దించేది కాదు, లేపేది. ఎక్కడికి? ఆకాశ మండలం అంత ఎత్తుకు లేవనెత్తేది దేవుని మార్గం. చాలామంది అంటారు మతంలోకి దిగారంటగా. కొంతమంది చూడండి, నామకార్థ క్రైస్తవులు, వీళ్ళు పూలు పెట్టుకోరంట. మేము చూడు, మా ఫోటో చూడు. నువ్వు పెట్టుకుంటే పెట్టుకోవద్దంది ఎవరు? ఒక వ్యక్తి వద్దనుకున్నాడు, నిష్ఠగా బ్రతకాలనుకున్నవాడిని మనం బ్రతకనివ్వాలి. నువ్వు బ్రతకలేకపోయినోడు మౌనంగా ఉండడో ఏమంటాడు తెలుసా? అవునులే, ముందొచ్చిన చెవులు కొంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంట. నిన్న కాక మొన్న వచ్చాం మేము, తాతల ముత్తాతల కాలం నుంచి క్రైస్తవం. మాకు లేని భక్తి మీకు ఎక్కడదు? చూడు, మేము చర్చికి వెళ్తాం, వాకిటి ముందు ముగ్గేస్తాం. వీళ్ళు పెంతుకొస్తారు అంతా గొంతుకొస్తే ముగ్గులేరంట. ముగ్గులేయకూడదని బైబిల్లో ఎక్కడ రాసింది? నువ్వు వేసుకుంటే వేసుకో, రైట్, వేసుకుంటే వేసుకో, నిన్నొద్దంది ఎవరు? నాకు ఎలాంటి కార్యక్రమాలు వద్దు అని అతడు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు షహబాష్. వీడి విశ్వాసం ముగ్గు మీద కాదు. వీడి విశ్వాసం ఏంటి? ఆ పొడి పేరేంటి? ముగ్గు పొడి ఏంటమ్మది? రైట్, చూడండి, వాడికి ఉంది. సార్ నీకు ఉంది, వేసుకో. ఇప్పుడు ఎలాంటి వ్యక్తి? నాకు ఎలాంటి వద్దు, నా విశ్వాసం ఏదైనా ఉన్నదా అంటే ప్రభువే, నా ప్రభు మీద నేను ఆధారపడతానని దేవుని కొరకు ఆ వ్యక్తి నిలబడతా ఉంటే, నిలబడే వ్యక్తిని ప్రోత్సహించాలి. అయితే మీతో ఒక మాట చెప్తాను, అందరూ వెళ్ళే నామకార్థ దారిలో నువ్వు వెళ్ళొద్దు. నువ్వు ఎలా బ్రతకాలో తెలుసా? ఎనోషులాగా ప్రవాహానికి ఎదురీదేవాడిగా దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. ఎలాంటి వాళ్ళండి ఎక్కడ వెతికినా ఉండరు, తరానికి ఒకడు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి వ్యక్తులు గుంపులుగా ఉండరు. ఇలాంటి వ్యక్తులు లక్షల కొలది ఉండరు, తరానికి ఒకడు ఉంటాడు. ఆ తరంలో నోవా, ఆ తర్వాత తరంలో అబ్రహాం, ఆ తర్వాత తరంలో మోషే, ఆ తర్వాత తరంలో ఫినెహాస్, ఆ తర్వాత తరంలో దానియేల్. ఇలా ఒక్కొక్కళ్ళ పేరు ఎందుకు చెప్తామో తెలుసా? గమనించండి. దేవుని కొరకు భక్తిగా బ్రతకాలనే ఆరాటం కలిగిన వాళ్ళు
నక్షత్రాలు చీకటిలో ప్రకాశించినట్లుగా చీకటి లోకంలో వాళ్ళు ప్రభు కొరకు ప్రకాశిస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు బిడ్డలారా, అందరూ వెళ్ళే నామకార్థ దారిలో నువ్వు వెళ్ళొద్దు. అందరూ బ్రతికే నామకార్థ భక్తి నువ్వు బ్రతకొద్దు. దేవుడు నిన్నెలా చూడాలనుకుంటున్నాడంటే, ప్రవాహానికి ఎదురీదే ఒక చేపలాగా ప్రభు కొరకు నువ్వు నిలవబడితే నిన్నొక సాక్షిగా దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. చప్పట్లు కొడుతూ ఆయనకి స్తోత్రాలు చెప్తా. రైట్. కయ్యూను దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళాడు, దేశదిమ్మరయ్యాడు. ఎనోష్ దేవుని సన్నిధికి వచ్చాడు. తాను తన వంశం సమస్త నిధులు కలిగిన వంశంగా మెట్టుకు ఈ సృష్టికే ఆశీర్వాదకరమైన వంశంగా ఎనోషు వంశం మార్చబడింది. మన జీవితాలను దేవుడు అలా బ్రతికించునుగాక. చెప్దాం ఆమెన్. రైట్. దేవుని సన్నిధిలో నుంచి బయలు వెళ్ళినటువంటి ఈ కయ్యూనికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరేంటంటే ఆ కొడుకు పేరేంటంటే హానోకు. చెప్పండి. ఈ అధ్యాయాల్లోనే 4వ అధ్యాయం 5వ అధ్యాయంలోనే ఇద్దరు హానోకులు ఉంటారు. ఈ హానోకేమో కయ్యూను వంశావళిలో పుట్టినవాడు. ఇప్పుడు తర్వాత 5వ అధ్యాయంలో ఉన్న హానోకు ఉన్నాడే, ఆ హానోకేమో ఇప్పుడు మనం చదువుకుంటున్నట్లుగా ఎనోషు వంశంలో పుట్టినటువంటి వాడు. రైట్. ఏ వంశంలో పుట్టినవాడు? హానోకు అనే పేరుకున్న అర్థం ఏంటంటే ప్రతిష్ఠితుడు అని అర్థం. చెప్పండి. హానోకు అనగా ప్రతిష్ఠితుడు. దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వ్యక్తిలో నుండి ఒక ప్రతిష్ఠితుడు బయలుదేరాడు. మీరు అనొచ్చు, అన్నయ్య ఓహో దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోతే ప్రతిష్ఠితులు పుడతారా అంటే, నాకు కూడా ప్రతిష్ఠితులు కావాలన్నా అంటారా? ప్రతిష్ఠత అంటే అదేదో అనుకునేరుగాక. ప్రతిష్ఠత అంటే కదలనిది, స్థిరమైనది అని అర్థం. మందిరాన్ని ప్రతిష్ఠించారు. ఆ మాటకున్న అర్థం ఏంటి? ఇక అది మందిరం కొరకే ఉపయోగపడుతుంది, కానీ ఆ మందిరంలో ఇంకొక కార్యక్రమం లేదు. పలానా చోట ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఆ స్థలంలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఇక ఆ స్థలంలో నుంచి దాన్ని పొర్రపాటున కదపరో. హానోకు కూడా ప్రతిష్ఠితుడే. ఎక్కడ కదలని వాడిగా స్థిరుడిగా ఉన్నాడు తెలుసా? లోకంలో, పాపంలో, అపవిత్రతలో, దేవునికి అయిష్టమైన కార్యక్రమాల్లో హానోకు ప్రతిష్ఠితుడిగా బ్రతికాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నా వైపు చూడండి. ఒక తండ్రి దేవుని సన్నిధిని విడిచిపెట్టి బ్రతికేవాడైతే, కయ్యూనులాగా దేవుని సన్నిధికి దూరంగా బ్రతికేవాడైతే, దేవుని సన్నిధికి దూరంగా బ్రతికే వ్యక్తుల్లో నుండి లోకం కొరకు, లోకంలో ప్రతిష్ఠితులుగా బ్రతికే వ్యక్తులు ఆ ఇంట్లో నుంచి పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. విన్నారు ఈ మాట? కయ్యూను దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధి అంటే విలువ లేకుండా, మందిరం అంటే విలువ లేకుండా, ప్రార్థన అంటే విలువ లేకుండా, దేవుని సన్నిధిలో మోకరించే దాని యొక్క ప్రాధాన్యత గుర్తించకుండా దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోవటాన్ని బట్టి ఆ ఇంటిలో నుండి ఎవరు వచ్చారంటే లోకం కొరకే బ్రతికే వ్యక్తులు, లోకం కొరకే జీవించే వ్యక్తులు. ఇక లోకంలో నుంచి ఇటు అటు కదలని లోకం కొరకు స్థిరంగా బ్రతికే ఓ చెడ్డ కుటుంబం ఈ కయ్యూను కుటుంబం నుంచి పుట్టుకొచ్చినట్లుగా లేఖనాల్లో చూస్తాం. దేవుని బిడ్డలారా, మన గర్భంలో నుంచి పుట్టే పిల్లలు లోకం కొరకు బ్రతికేవారు కాదు, దేవుని కొరకు బ్రతికే వంశం మన ఇంట్లో నుంచి దేవుడు పుట్టించాలి, మన కుటుంబంలో నుంచి దేవుడు పుట్టించాలి. కయ్యూను దేవుని సన్నిధిలో నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతే లోకం కొరకు ప్రతిష్ఠించబడిన హానోకు పుట్టుకొచ్చాడు. ఎనోష్ దేవుని సన్నిధికి దూరం కాకుండా, కయ్యూను ఏ దేవుని సన్నిధికి దూరం అయిపోయాడో ఆ దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభిస్తే ఈ ఎనోషు వంశావళిలో నుంచి ఎవరు పుట్టుకొచ్చారు చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 22వ వచనం, 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 24వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు
ఎంత? 365 ఏండ్లు. హానోకు దినములన్నీ 365. 24. హానోకు దేవునితో కూడా నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు. ఒక అద్భుతం చూడండి. ఎనోషేమో దేవుని సన్నిధికి వచ్చాడంతే, కానీ ఎనోషు వంశావళిలో పుట్టిన హానోకు మాత్రం దేవునితో కూడా నడిచేవాడు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని రోజులు? తన బ్రతుకులో 365 సంవత్సరాలు బ్రతికాడు. 65వ ఏట పెండ్లైపోయింది. 65వ ఏట పిల్లలు పుట్టారు. ఆ 65 ఏళ్ళు నిండిన తర్వాత 300 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? పిల్లలను కంటున్నాడు, సంసారం చేస్తున్నాడు, కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తున్నాడు. అట్ దట్ సేమ్ టైం 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. అంటే ఎన్ని సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడు? 300 ఏండ్లు దేవునితో కూడా నడిచినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. హానోకు అంటే ప్రతిష్ఠితుడు. ఈ హానోకు దేని కొరకు ప్రతిష్ఠించబడ్డాడు తెలుసా? దేవునితో కూడా నడిచే జీవితం కొరకు ప్రతిష్ఠించబడ్డాడు. దేవుని మార్గంలో నడవటానికి ప్రతిష్ఠించబడ్డాడు. దేవుడనే లోకం తప్ప మరొక లోకం నాకు వద్దని దేవుని కొరకు బ్రతకటానికి ఆ వ్యక్తి ప్రతిష్ఠించబడినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. నేను మిమ్మల్ని అడుగుతాను, కయ్యను వంశావళిలో వచ్చిన హానోకు మన కుటుంబంలో నుంచి రావాలా? ఎనోషు వంశావళిలో వచ్చినటువంటి హానోకు మన ఇంట్లో నుంచి రావాలా? కొంచెం గట్టిగా చెప్పాలి. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు, అన్న ఈ కుటుంబం, ఉద్యోగం, సంసారం, ఈ బరువు బాధ్యతలతో భక్తిగా నేను బ్రతకలేకపోతున్నాను. సో నేను భక్తిగా బ్రతకాలంటే అసలు ఈ లోకం అంతటిని విడిచిపెట్టి అడవుల్లోకి వెళ్ళి చెట్టు కింద కూర్చొని గడ్డం పెంచుకొని జుట్టు పెంచుకొని చెట్టు కింద కూర్చుంటే 24 గంటలు దైవ ధ్యానంలో బ్రతుకుతాను కదన్నా అని అంటే హానోకు అంటాడు, హానోకు మనకలాగే సంసారాలు చేశాడు, ఉద్యోగం చేశాడు, పిల్లలను కన్నాడు, సంసారం, బరువు, బాధ్యతలు ఇవన్నీ నెరవేర్చుకుంటూనే దేవునితో కూడా నడిచాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఈ సంసార బరువు బాధ్యతలు భక్తిగా బ్రతకటానికి ఆటంకమా? ఆటంకం అన్నావంటే అంతకు మించిన తెల్లబద్ధం ఇంకోటి ఏది లేదు. తెల్లబద్ధం అంటే అది ఎక్కడ ఉంటుందని నన్ను అడగొద్దు, ఇక అదంతే. తాను చూడండి ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. అద్భుతం. అదే హానోకును గూర్చి అపోస్తులైన పౌలు గారు హెబ్రీ గ్రంథంలో మాట్లాడుతూ అంటాడు, హానోకు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందెను, కాగా దేవుడు అతనిని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. ప్రైజ్ ది లార్డ్. ఏమని సాక్ష్యం పొందాడు? దేవునికి ఇష్టుడు అనే సాక్ష్యం పొందాడు. ఈ ప్రార్థనాపరుడు ఇంటిలో నుంచి బయలుదేరిన వ్యక్తులు దేవునికి ఇష్టలు పుట్టుకొచ్చారు. దేవుని బిడ్డలారా, ఒక తల్లిగా తండ్రిగా మనం ప్రార్థనాపరులమైతే, నా వైపు చూడండి, ఎనోషులాగా దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళమైతే, ఎనోషులాగా దేవుని సన్నిధిలో స్థిరపడిన వాళ్ళమైతే మన ఇంట్లో నుండి దేవునికి ఇష్టలైన పిల్లలను దేవుడు పుట్టిస్తాడు. దేవునికి ఇష్టలైన పిల్లలు మన కుటుంబాల్లో పుట్టుకు రావటానికి దేవుడు కృప చూపించును గాక. ఒకవేళ నీ జీవితంలో అయ్యా నేను ఎంత ప్రార్థన చేశాను, మరి నా పిల్లలు దేవునికి ఇష్టనిగా బ్రతకట్లేదే అనేది ఒకవేళ నీ ప్రశ్న అయితే, ఒకవేళ ఆ బిడ్డ ఈరోజు దేవునికి అయిష్టుడేమో, నీ ప్రార్థన శక్తి ద్వారా, దేవుని సన్నిధిలో ఉండే బల ప్రభావం ద్వారా ఆ అయిష్టుడే నీ ప్రార్థన శక్తి ద్వారా దేవునికి ఇష్టడుగా మార్చబడును గాక. గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అయ్యా నేను ఎంత ప్రార్థన చేసినా మరి నా కూతురు దేవునికి ఇష్టరాలుగా లేదే, నా కొడుకు దేవునికి ఇష్టడుగా లేడే. ఎస్, నా భక్తి జీవితం మీద నాకు నమ్మకం ఉంది, నేను దేవునికి ఇష్టరాలిగా బ్రతికా, దేవునికి ఇష్టడుగా నేను ఇప్పటికీ బ్రతుకుతూ ఉన్నా. మరి నేను దేవునికి ఇష్టరాలిగా బ్రతుకుతూ ఉంటే నా కూతురులో ఆ భక్తి ఎందుకు లేదు?
నా కొడుకులో ఆ భక్తి నేను ఎందుకు చూడలేకపోతున్నాను అనేది నీ ప్రశ్న అయితే ఒకటి ఖచ్చితం, నీ ప్రార్థన శక్తి ద్వారా ఏదో ఒక రోజు ఆ ఇష్టుణ్ణి దేవుడు తనకిష్టుడిగా మార్చుకుంటాడు. మామిడి చెట్టుకి ఏ కాయలు వస్తాయి? కొంచెం గట్టిగా. వేప చెట్టుకి ఏ కాయలు వస్తాయి? సీతాఫలపు చెట్టుకి సపోటా కాయలు వచ్చినట్టుగా ఎక్కడైనా చూసారా? రావు. నీలో ఉన్న భక్తి ఏదో ఒక రోజు వాళ్ళని ప్రభావితం చేస్తుంది. దేవునికి ఇష్టలైన పిల్లల్నే నా దేవుడు ఆ పిల్లల్ని నిశ్చయంగా మార్చునుగాక. హానోకును గురించి బైబిల్ అంటుంది, అతడు మరణమును రుచి చూడకుండా చెప్పాలి మరణమును రుచి చూడకుండా దేవుని సన్నిధికి కొనిపోబడ్డాడట. దేవుని బిడ్డలారా, పరలోకానికి వెళ్ళిన మొట్టమొదటి మనుషుడు ఎవరో తెలుసా? హానోక్. అది ఎట్లా చనిపోయారు అన్నట్లుగా లేదు. ఒకరోజు నేను అనుకుంటా, ఇంట్లో చెప్పుంటాడు, నేను మనకు పొలం ఉంది కదా, పొలం పని చూసుకొని వస్తాను, అదిగో పని వాళ్ళని తీసుకొని వెళ్తున్నాను అని చెప్పి ఒక 10 మంది పనివాళ్ళు, ఆ 10 మంది పని వాళ్ళతో పాటు హానోకు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చూడండి, నడిచేది కాళ్ళు, మనసు మాత్రం దేవునితో నడిచేది. పని చేసేది చేతులు, మనసు మాత్రం దేవుని కొరకు పనిచేస్తుంది. పారబట్టుకుంది చేతులు, నాలుక మాత్రం స్తుతి 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 నాలుక మాత్రం దేవుని స్తుతిస్తూనే ఉంటుంది. ఈ హానోకు దేవునితో అప్పుడప్పుడు నడిచిన వాడు కాదు, 600 సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను అనుకుంటాను, వాళ్ళతో పాటు నడుచుకుంటా పొలం పనికి వెళ్దామని చెప్పి ఆ 11 మంది 10 మంది పనివాళ్ళు, హానోకు అట్లా నడుచుకుంటా మాట్లాడుకుంటా వెళ్తూ ఉన్నారు. ఈయన ఏదో దేవుని గురించి చెప్తున్నాడు, స్తుతి అంటున్నాడు, స్తోత్రం అంటున్నాడు. ఈ 10 మంది అనుకున్నారు, ఇక మనోడు ఎక్కడున్నా ఇదేలే, లోకంలో ఒక సంతోషం లేదు, ఒక అచ్చట ముచ్చట లేదు, ఏమి జీవితం ఈ హానోకుది, ఎప్పుడు దేవుడు. ఈ పిచ్చోళ్ళకి తెలియదు అసలు సిసలైన సంతోషం ఇక్కడే ఉందని. ప్రైజ్ ది లార్డ్. అసలు సిసల సంతోషం, ఆనందం దేవుల్లోనే ఉందన్న సంగతి కొంతమందికి తెలియక పద్దాకలు దేవుడు ఏమి సంతోషం రా బాబు అని వాళ్ళందరూ అనుకుంటూ ఉంటే, ఈయన మాత్రం మైమర్చిపోయి దేవుల్లో ఆనందిస్తూ ఉన్నాడు. ఈ 11 మంది అట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చూడండి, ఈ 11 మంది మధ్యలో ఒక ఆయన కనపట్ల. ఎవరైనా ఒరే ఎక్కడున్నాడు రా హానోకు అని ఇటు చూశారు, కనపట్ల. మొత్తం చుట్టూతో చూస్తున్నారు, కనపట్ల. ఆ రోజుల్లో ఒకవేళ టీవీ 9 ఉంటే కనపడట్లేదు. 6 అడుగులు ఎత్తుగలిగిన మనిషి, ఎర్రగా ఉంటాడు, ఎట్లా ఉంటాడు. ఈనాడులో వేసాడు, సాక్షిలో వేసాడు, టీవీ 9, టీవీ 5, ఎన్ని వెతికినా అప్పటి నుంచి వెతుకుతూ ఉన్నారు. హెబ్రీ గ్రంథం రాయబడే వరకు ఎవరికీ తెలియల ఎక్కడున్నాడు ఆయన. ఏ దేవునితో నడిచాడో ఆ దేవునితో యుగాయుగాలు బ్రతకటానికి పరలోకానికి కొనిపోబడ్డాడు. ఆమెన్. బిడ్డలారా, నేనంట కంటే ఎట్లాంటి రత్నాలను కనాలా? ఆమెన్. అన్నా అది మన చేతిలో లేదు కదా అంటారా? నిజమే, నేను కాదను. మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఎనోషులాగా ప్రవాహానికి ఎదురీదుతూ, ఆమెన్, ప్రవాహానికి ఎదురీదుతూ నలుగురితో అనుకొని కొట్టుకొని పోయేవాళ్ళగా కాకుండా అందరూ కొట్టుకొని పోతూ ఉంటే, లేదు నా ప్రభు కొరకు నేను ఇలా బ్రతకాలని ఎనోషులాగా నువ్వు దేవుని కొరకు నిలవబడితే, దేవుని కొరకు బ్రతికే ప్రతిష్ఠితులను నీ ఇంటిలో నుంచి నా దేవుడు పుట్టించును గాక. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ప్రతి బిడ్డ దేవుని కొరకు బ్రతికే విషయంలో ఒక ప్రతిష్ఠితుడిగా దేవుని కొరకు బ్రతుకుదురుగాక. రైట్. కయ్యనికి ఎవరు పుట్టారు? అమ్మా చెప్పాలి. కయ్యనికి ఎవరు పుట్టారు? హానోకు ఎక్కడ ప్రతిష్ఠించబడ్డాడు? దేవుని సన్నిధిలో బ్రతికిన ఎనోషుకు హానోకు పుట్టాడు. ఆ హానోకు దేనిలో ప్రతిష్ఠించబడ్డాడు? దేవుని కొరకు నడిచే విషయంలో ప్రతిష్ఠించబడ్డాడు. దేవునితో నడక తప్ప అతని నడకలో లోకం కొరకు నడిచిన నడక ఎక్కడా లేదో అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. రైట్.
ఇంకొక వ్యక్తి పేరు చెప్పి నేను ముగిస్తాను. కయ్యను హానోకును కన్నాడు. హానోకు అందరూ చెప్పాలా, అందరూ. ఈ పేరు మీకు అర్థం కావాలంటే ఈ రాదు కత్తం ఇక అట్లా ముద్రయబడిద్ది అంతే. నాకు ఉత్తరం దక్షిణ పెట్టు కాస్త కన్ఫ్యూజన్గా ఉండేది నేను చదువుకునేటప్పుడు. మీలాంటి తెలివి కలిగిన వాళ్ళని అడిగా, ఎందుకంటే నేను నంబర్ 1 అమాయక చక్రవర్తిని. మీలాంటి తెలివి కలిగిన వాళ్ళని ఒకటి అడిగా, ఒరే చిన్న ఇటు ఉత్తరం ఎక్కడరా అన్నారు. ఏమన్నాడంటే, అదే మన పోస్ట్ ఆఫీస్ ఉంది మన స్కూల్కి, పోస్ట్ ఆఫీస్ ఉన్న దిక్కు ఉత్తరం, ఇటువైపుది ఉత్తరానికి ఆపోజిట్ ఉన్నది దక్షిణం అన్నాడు. ఇక ఆ రోజు నుంచి నాకు ఎంత బండ గుర్తంటే, పోస్ట్ ఆఫీస్ ఉన్న దిక్కు ఉత్తరం. ఆ ఊర్లో మాత్రమే, అన్ని చోట్ల కాదు. ఆ ఊర్లో స్కూల్కి ఉత్తరపు దిక్కున పోస్ట్ ఆఫీస్ ఉంది. ఇక అది గుర్తుంచుకున్నాను. ఇక ఆ తర్వాత ఎవరైనా అడిగినా, అరే ఉత్తరం ఎక్కడా అని అంటే, మరి అంత మునుపు తెలిసేది కాదు కదా, ఎట్టా తెలిసింది? ఒక బండ గుర్తు. ఈయన పేరు కూడా మీకు గుర్తుండాలంటే ఈ రాదు అనండి. ఈ రాదనే పేరు దానికి ఉన్న అర్థం ఎంత భయంకరమైందో తెలుసా? ఈ రాదు ఇంగ్లీష్లో డ్రాగన్. దేవుని సన్నిధిలో నుంచి దూరం అయితే ఆ డ్రాగన్లే పుట్టుకొస్తారు. ఆయన దేవుడు ఒకసారి అడగండి అమ్మా. ఎబెనేజరన్నా ఏమన్నా కనపడతాడేమో చూడండి ఎక్కడన్నా. డ్రాగన్, భయము గొలిపేది డ్రాగన్. ఈ రాదు అంటే భయము గొలిపేది. ఈ రాదు అంటే దౌర్జన్యం చేసేవాడు అని అర్థం. అరే రే కయ్యను భయాన్ని పుట్టించేవాళ్ళ. అరే రే కయ్యను దౌర్జన్యం చేసేవాళ్ళ. కయ్యను వంశావళిలో దేవుని సన్నిధిలో నుంచి దూరం అయిపోయిన ఆ వ్యక్తుల వంశావళిలో నుంచి భయాన్ని పుట్టించే వ్యక్తులు, దౌర్జన్యం చేసే వ్యక్తులు పుట్టుకొచ్చారు. ఇదే 6వ అధ్యాయంలో రాసి ఉంటారు చూడండి. 6వ అధ్యాయం నాతో కలిసి చెప్పండి. ఆ దినములలో నెఫీలీయులు వారు భూమి మీద ఉండిరి. నెఫీలను వారు భూమి మీద ఉండిరి. తర్వాతను ఈ రోజుల్లో కూడా తర్వాతను ఉండిరి అంటే అర్థం ఏంటి? ఆ మాటకున్న అర్థం అంటే నెఫీలీలు అంటే అర్థం ఏంటి అంటే బలత్కారులు అని అర్థం. అంటే బలత్కారులు అంటే దౌర్జన్యం చేసేవాళ్ళు. చెప్పండి. ఆ దినములలో నెఫీలీలను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. ఆ దినాల్లోనే కాదు, ఈ దినాల్లో కూడా ఉంటారు. ఎందుకు నెఫీలీలు అంటే అర్థం ఏంటి అంటే బలత్కారులు. అంటే వాళ్ళ బలాన్ని ఉపయోగించి బలప్రయోగం చేసి ఆ బలత్కారంతో ఏదైనా వాళ్ళు చేయగలుగుతారు. ఒక ఆయన అంటాడు, ఈ నెఫీలీలు అనే ఈ భయంకరమైన వంశం ఎవరిలో నుంచి పుట్టుకొచ్చింది అంటే కయ్యను వంశావళిలో నుంచి పుట్టుకొచ్చిన వారు ఓ రకంగా ఏరాదు వంశంలో నుంచి ఉద్భవించిన వాళ్ళు అంటారు. ఏరాదు అనగా భయము గొల్పేవాడు. ఏరాదు అనగా విన్నాం కదా, ఏరాదు అనగా దౌర్జన్యం చేసేటువంటి వాడు. ఎందుకు ఎలాంటి వాళ్ళు వచ్చారయ్యి అంటే, దేవుని బిడ్డలారా గమనించండి, మన జీవితంలో దేవుని సన్నిధికి వచ్చే కొలది మన హృదయాలు మాంసపు ముద్దలాగా మెత్తనివిగా మార్చబడతాయి. ఎంత కఠినమైన హృదయమైన, బండరాతి హృదయమైన దేవుని సన్నిధికి వస్తే ఆ బండరాతి హృదయం మాంసపు ముద్దలాగా మైనంగా దేవుని సన్నిధిలో మార్చబడుతుంది. చూడండి, ఒక మనిషి హృదయాన్ని మార్చగలిగింది, మెత్తటి హృదయంగా చేయగలిగింది, ఒక వ్యక్తిని సాత్వికుడిగా మార్చగలిగింది, దీన మనసు కలిగిన వాడిగా ఒక మనిషిని మార్చగలిగింది సృష్టిలో ఏదైనా ఉన్నదంటే అది దేవుని సన్నిధి మాత్రమే. నేను చాలాసార్లు చెప్తాను కదా,
ఒక పోలీసు వారి లాఠీ దెబ్బల దొంగను మార్చలేకపోవచ్చు. అదే దొంగ దేవుని సన్నిధికి వస్తే దొంగను దొరగా మార్చగలిగింది దేవుని సన్నిధి. తన పాపం పట్ల అసహ్యత పుట్టించగలిగింది దేవుని సన్నిధి. ఎంత కరుడుగట్టిన వ్యక్తినైనా మెత్తని మనసు కలిగిన వాడిగా మార్చగలిగిందే దేవుని సన్నిధి. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, కొన్ని సందర్భాల్లో వీడు దొంగతనం చేశాడని పోలీసు వారు ఆ న్యాయ ప్రకారంగా లాఠీతో కొట్టి, లాఠీతో దెబ్బలు కట్టి జైల్లో వేస్తే కొన్ని రోజుల పాటు ఆ జైల్లో చెప్పకూడదంట. దొంగ ఆ స్థలంలో బ్రతికి జైలుకి వెళ్ళేటప్పుడు దొంగగా వెళ్తాడంట. అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు గజ దొంగగా తయారయ్యి వస్తాడంట. మరి పోలీసు వాళ్ళు కొట్టారు, పోలీస్ స్టేషన్లో వేసారు, చెత్తగొట్టారు, దొంగ గజ దొంగ ఎట్లా అయ్యాడంటే కొంతమంది చెప్తారు, ఈ దొంగలందరినీ జైల్లో ఒకే ఏమంటారు, ఒకే సెల్. అమ్మో, మీకు కూడా తెలిసినట్టుంది. ఒకే సెల్లో వేస్తారంట. అన్న, ఈ సెల్లో దొంగలందరినీ ఒక చోట వేసిన తర్వాత ఒక్కొక్క దొంగోడు వాళ్ళ ఎక్స్పీరియన్స్లు పంచుకుంటారంట. ఎవడెట్టా దొంగతనం చేశాడు, ఎవడెట్టా లూటీ చేశాడు, ఈ ఎక్స్పీరియన్స్లు పంచుకున్న తర్వాత అక్కడికి వెళ్ళేటప్పుడు సాధారణమైన దొంగగా వెళ్ళినోడు బయటకు వచ్చేటప్పుడు మాత్రం అంతర్జాతీయ దొంగగా అవతరించి బయటకు వస్తాడంట. చూడండి, చెప్పకూడు దొంగ ఆయన్ని మార్చలేదు. పోలీసు వారి ద్వారా ఎంతో న్యాయం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో పోలీసు వాళ్ళ లాఠీ దెబ్బలు దొంగను మార్చలేకపోతాయి. కానీ అద్భుతం తెలుసా, ఆ కరుడుగట్టిన దొంగ అయిన దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం పట్టుకోగలిగితే ఆ కరుడుగట్టిన రాతి హృదయాన్ని మైనములాగా కరిగింప చేయగలిగింది దేవుని సన్నిధి. వాక్యం వింటున్న బిడ్డలారా, నీలో ఉన్న భయంకరత్వాన్ని తొలగించగలిగింది దేవుని సన్నిధి. నీలో ఉన్న దౌర్జన్యపు ఆత్మను తొలగించగలిగింది దేవుని సన్నిధి. నీలో ఉన్న కోపం, ఆవేశం, ఒక మాట అంటే ఓర్చుకోలేకుండా తొందరపడి డబడబా 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 4 మాటలని అన్న తర్వాత ఆ తత్వం నీలో కనపడకుండా కనుమరుగయ్యేటట్లుగా చేయగలిగింది నా దేవుని సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీలో ఏ రాదు బ్రతుకుంటే నిన్ను బట్టి భర్తే భయపడతా ఉన్నాడేమో. అక్క విను ఈ మాట, అమ్మో మా ఆవిడతో ఏమనుకో, అన్నంతసేపు మా ఆవిడ దేవదూత అన్నామా, లూసిఫర్ కూడా భయపడతాడు. అందుకని ఎందుకు సైలెంట్గా ఉంటే బాలా. నీ నోటిని బట్టి ఆయన గుండెల్లో భయం ఉంటే దాన్ని కరిగించగలిగింది దేవుని సన్నిధి. ఒక్కళ్ళు కూడా ఆమె ఏం చెప్పలేదే, అందరూ దేవదూతలే. యేసు ప్రభు ఇప్పుడు వస్తే పరలోకానికి పోవటమే. ఆమెన్. రైట్, పోదుంగాక. రైట్. చూడండి తమ్ముళ్ళారా, వినండి. నీ తండ్రి లేకపోతే ఒక సేవకుడు నిన్ను ఒక మాట అంటానికి అమ్మో వీడిని అన్నామా నా పరువు బజారు పాలైపోద్ది అన్నట్లుగా భయం గొలిపే వ్యక్తిత్వం ఒకవేళ నీ లోపటుంటే, నీలో భయం గొలిపే, ఎదుటివాడికి భయం గొలిపే ఆ వ్యక్తిత్వాన్ని కరిగించగలిగింది దేవుని సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. కయ్యను వంశంలో నుండి లోకం కొరకు ప్రతిష్ఠించబడిన హానోకు వచ్చాడు. లోకం కొరకు ప్రతిష్ఠించబడిన హానోకులో నుండి భయాన్ని గొలిపే ఏరాదు బయటకు వచ్చాడు. దేవుని సన్నిధిలో బ్రతికిన ఎనోషులో నుండి హానోకు పుట్టుకొచ్చాడు. అదే హానోకు వంశంలో నుండి లోకానికి నెమ్మదిని కలుగు చేస్తాడు అని పేరు కలిగిన, రాత్రి అన్నారు నోవాహు అంటే అర్థం ఏంటి? నెమ్మది. నెమ్మది. ఎంత నెమ్మది పరుడో తెలుసా? ఎవరైనా చూసారు? ఎందుకయ్యా అంత కోపం? ఏమయ్యా ఎంత నెమ్మది పరుడివి? మా నాన్నయ్య, మా మూలపిత్రుడు ఉన్నాడే, దేవుని సన్నిధిలో పెరిగినవాడు. మానవావేశాలు, మానుషిక తొందరపాటు, ఆ మానుషికమైన ఆవేశం అంతా దేవుని సన్నిధిలో కరిగి 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 చివరికి నేను ఎలా మార్చబడ్డానో తెలుసా? నెమ్మది పరుడుగా మార్చబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తాం, ప్రైజ్ ది లార్డ్. విచిత్రం చూడండి,
అసలు వీళ్ళంటే ఈ ఎనోషు వంశావళిలో నుంచి పుట్టుకొచ్చిన మహా గొప్ప నెమ్మదిపరుడు ఉన్నాడు. ఆయన పేరు మీరు చెప్పాలి ఇప్పుడు. ఎంత గొప్ప నెమ్మదిపరుడు అంటే ఆయన అరవడో, కేకలు వేయడో, తన కంఠధ్వని వీధులలో వినబడనివ్వడో. ఎవరాయన? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తాం, ప్రైజ్ ది లార్డ్. మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత డీసెంట్ అంటే అంత డీసెంట్, ఎంత సైలెంట్ అంటే అంత సైలెంట్. కొంతమంది ఉంటారు, ఎంత సైలెంటో ఖాళీ పూర్తి చేయము. తమ్ముడు రాజా చెప్పాలి, ఎంత సైలెంటో అంత వైలెంట్. ఆడిని ముట్టుకోక ఏం చెప్పాలి తమ్ముడు? ఆడిని ఏమి అన్నంతసేపు ఆడంత మంచోడు భూమి మీద లేడు. ఏమైనా అన్నావా అప్పుడు బయటకు వస్తాడు అసలుడు. చూడండి యేసుక్రీస్తు వారిని గురించి బైబిల్ ఏమని రాసిందంటే, అరవడో, కేకలు వేయడో, తన కంఠధ్వని చెప్పాలి తన కంఠధ్వని వీధులలో వినబడనివ్వడు. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్పు. హల్లెలూయా. ఏం వినబడినాడు? క్రైస్తవ బిడ్డలారా, మన కుటుంబాలను గూర్చి, మనలను గూర్చి అన్ని ప్రజలు ఇవ్వాల్సిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఈ భార్యాభర్తలు, క్రైస్తవ భార్యాభర్తలు మా మధ్యలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుందయ్యా. ఏ రోజు వాళ్ళు కొట్లాడుకున్నట్లుగా మా చెవులతో వినలేదు, మా కళ్ళతో చూడలేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ కుటుంబాలు గత 15 సంవత్సరాలు బట్టి మా మధ్యలో ఉంటున్నాయ్యా. చూడు, అసలు ఆ పిల్లలు ఎంత వినయం కలిగిన వాళ్ళయ్యా. వాళ్ళ అమ్మా నాన్న గీసిన గీత దాటరయ్యా. ఎంత క్రమశిక్షణ కలిగిన వాళ్ళు. ఒరే, ఈ బిడ్డలకి, ఈ కుటుంబానికి ఇంత సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజలు నిన్ను గూర్చి ఆ మాట అంటా ఉంటే అప్పుడు నువ్వేమన్నాలో తెలుసా? ఈ సంస్కారవంతుడైన మా యేసయ్య దగ్గర నుంచి మాకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఎంత సంస్కారవంతుడో ఏ రాదు ఆయనలో లేడు. ఈ రాదు ఆయనలో లేడు. భయాన్ని పుట్టించేవాడు కాదు. నా ప్రభు ఎవరో తెలుసా? నీ భయాన్ని తొలగించేవాడు. యేసయ్య భయాన్ని పుట్టించేవాడు కాదు, భయాన్ని తొలగించేవాడు. యేసయ్య కలవరాన్ని పుట్టించేవాడు కాదు, గుండెల్లో ఉన్న కలవరాన్ని తొలగించే ఆదరణకర్త అయినటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా నా వైపు చూడండి, యవన బిడ్డలారా నా వైపు చూడండి. నిన్ను బట్టి తల్లిదండ్రుల గుండెల్లో భయం పుట్టకూడదు. వాళ్ళకున్న భయాన్ని తొలగించే యేసుక్రీస్తులాగా భయ విముక్తి శిలగా ప్రభు కొరకు మనం బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని సన్నిధిలో పెరిగాడు ఎనోషులాగా ప్రవాహానికి ఎదురీదుతూ దేవుని సన్నిధిలో మనం పెరుగుతాం గాక. దేవుని కొరకే ప్రతిష్ఠించబడిన హనోకులు మనలో ఉందురుగాక. భయాన్ని పుట్టించే వాళ్ళగా కాకుండా హానోకులాగా నెమ్మది కలుగు చేసేవారిగా మనం ముందుము గాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట రాసి ఉంటుంది చూడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. ఒకసారి నాతో కలిసి. అతడు దౌర్జన్యము నొందెను. ఏం పొందాడు? ఏ రాదు అంటే ఏంటి? యేసయ్య దౌర్జన్యం చేశాడా? దౌర్జన్యాన్ని పొందుకున్నాడా? దౌర్జన్యాన్ని అనుభవించాడు ఆయన. చెప్పండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను. అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. చప్పట్లు కొడుతూ ఒక్కసారి యేసయ్యకి స్తోత్రాలు చెప్తాం. ఆమేన్. ఒక్కసారి నా వైపు చూడండి. క్రైస్తవులుగా మనకి ఈ మాట బాగా పనిచేస్తుంది. లోపట లోకస్తుల్లాగా మనం నోరు పారేసుకుంటామా? పారేసుకోం. వాడు 100 మాటలు అంటే కానీ ఎప్పుడు ఓపిక బట్టి ఇట్లా ఉంటే కుదరదురా బాబు అని చెప్పి ఒక మాట నోరు జారుతాం. నేను చాలాసార్లు చెప్పే ఈ మాట,
దానికి గిలగిల కొట్టుకులాడతాం. అయ్యో అనవసరంగా అన్నానే, అయ్యో అనవసరంగా అన్నానే, అనవసరంగా అన్నానే. మనుషులుగా మనకు కూడా అనిపిస్తుంది, అన్నా మనం ఇట్లా సాత్వికంగా మౌనంగా ఉండటాన్ని బట్టి కొన్ని సమస్యలు వస్తున్నాయన్నా, మన మీక్నెస్సే కొంతమందికి వీక్నెస్ లాగా కనపడుతుందన్నా. నేను కూడా కొన్నిసార్లు అనుకుంటూ ఉంటా, మనిషిని కదమ్మా, నేను కూడా మనిషినే కదా, ఇట్లా సైలెంట్గా ఉంటే కుదరదు అన్నట్లు అనిపిస్తుంది. ఒకసారి మీరు వినండి. మనుషులుగా మనం అనుకుంటాం, మనం ఎట్లా ఓర్చుకోవటానికి, ఎంతకాలం ఓర్చుకోవాలి, ఎంతకాలం భరించాలి, ఎంతకాలం సాత్వికంగా ఉండాలి, ఎంతకాలం మౌనంగా ఉండాలని కొన్నిసార్లు మన మనసు లోపట వేధిస్తూ ఉంటుంది. ఆ వేదన తట్టుకోలేక కొన్నిసార్లు మనుషులాగా మనం కూడా ప్రవర్తిస్తూ ఉంటాం. ఒకటి గమనించండి, ఎవడైనా నీ మీద దౌర్జన్యం చేస్తే నువ్వు మౌనంగా వెళ్ళిపో. నీవు మౌనంగా ఉంటే నీ దేవుడు పొరపాటును మౌనంగా ఉండడు. నీ కథన భూమిలో దేవుడు కాలు పెట్టి నీ పక్షాన దేవుడు యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు. ఐగుప్తీయులు ఎవరి మీద దౌర్జన్యం చేశారు చెప్పాలమ్మా? ఇజ్రాయేల్ మీద దౌర్జన్యం చేశారు. దౌర్జన్యం చేసి ఇజ్రాయేల్ను తరుముతా దౌర్జన్యం చేసి ఏదో చేయాలని అంటే దేవుడు అంటాడు, మోషే ఏం భయపడదు, ఈరోజు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట నమ్ము. ఎవడైనా నీ మీద దౌర్జన్యం చేస్తే నువ్వెక్కడ బ్రతికేవాడివి? దేవుని సన్నిధిలో బ్రతికేవాడివి, దేవుని మందిరంలో బ్రతికేవాడివి. ఇంట్లో ప్రార్థన చేయకుండా ఏ దినానైనా నీ దినచర్య ప్రారంభిస్తే పాపం చేసినట్లుగా ఎంచే మనస్తత్వం నీది. ఆమెన్. ఏ రోజైనా బైబిల్ చదువుకోకుండా ప్రార్థన చేసుకోకుండా పని అడావుడిలో బయటికి వెళ్తే సాయంత్రం ఇంటికి వచ్చేదాకా అరే ఈరోజు ప్రార్థన చేసుకోలేదు, అయ్యో ఈరోజు ప్రార్థన చేసుకోలేదు, అయ్యో ఈరోజు దేవుని సన్నిధిలో గడపలేదని ఒక పెద్ద తప్పు చేసిన అపరాధ భావంతో రగిలిపోయే భక్తి కలిగిన మనస్సు నీది. నేనంటాను, నీ మీద దౌర్జన్యం చేస్తే దేవుడు ఎట్లా మౌనంగా ఉంటాడు? రోషం కలిగిన దేవునిగా దేవుడు తన కార్యం చేస్తాడు. ఐగుప్తీయులను చూసి భయపడద్దు, అయ్యా దౌర్జన్యం చేస్తున్నారు, మేము కూడా కత్తి పట్టుకుంటాం. ఊరికి కత్తి పట్టుకుంటే ఒకరిని చంపుతారా? ఆ ఒక్కడి ఇప్పుడు మోషే ఒకరిని చంపాడు ఐగుప్తీని. ఒక ఐగుప్తీని చంపితే ఇప్పుడు ఐగుప్తు దేశం అంతా మోషేకి ఏమైపోయింది చెప్పాలమ్మా? ఒక శత్రువుని చంపితే దేశమంతా శత్రువులు అయిపోయారు. ఎట్టాడిది జరుగుతుందిరా? నేను యుద్ధం చేస్తే శత్రు శేషము ఉండదు. చెప్పండి. దేవుడు అద్భుతం ఏంటంటే, దేవుడు మనం గనక దేవునికి అవకాశం ఇస్తే దేవుడు గనక మన పక్షాన యుద్ధం చేస్తే ఎవరిని ముంచాలని ముంచుతాడు, ఎవరిని తడపాలో తడుపుతాడు, ఎవరిని మరణానికి అంటే ఎవరినో చంపుతాడని కాదుండో, ఎవడికి ఏది అప్పగించాలో అది చేస్తాడు. అప్పుడు నువ్వు అంటావు, నా పక్షాన దేవుడైన యెహోవా యుద్ధం చేస్తా ఉన్నాడు. ఈ సంవత్సరం యేసయ్య మనకిచ్చిన వాగ్దానం ఏంటి? ఐ యామ్ ఫర్ యూ. ఇంగ్లీష్లో చెప్పండి, చాలా బాగుంది. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. అది ఇప్పుడు చెప్పు. ఐ యామ్ పెద్దగా. మనిషి కాదు, భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్త నీ ప్రక్కన ఉన్నాడు. లైవ్ వెళ్తుంది కాబట్టి నేను చెప్పను పేరు. వెనక ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న ఒకరోజు సాక్ష్యం చెప్పాడు. కోకట్పల్లి నుంచి వస్తాడు మన మందిరానికి. తనకు బాగా సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తికి తన ఇల్లు కొని కాగితాలు ఏమీ రాసుకోకుండా మన స్నేహితుడే కదా, పరిచయస్తుడే కదా అని చెప్పి, నాకు ఖచ్చితంగా ఫిగర్ గుర్తులేదు కానీ 80 లక్షల రూపాయలు ఇచ్చాడంట. ఎంత? నమ్మకత్వం మీద 80 లక్షల రూపాయలు ఇస్తే డబ్బులన్నీ తీసుకొని ఇక ముగింపులో ఒక 2-3 లక్షలు ఇచ్చే టయానికల్లా ఈ 2-3 లక్షలు ఎంతో ఇచ్చి నా పేరు రిజిస్ట్రేషన్ చేయమంటే ఆ వ్యక్తి అన్నాడంట, నా ఇల్లు నీ పేరు ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తా? అరే 80 లక్షల రూపాయలు ఇచ్చే కదా. ఇచ్చావా? ఏ కాగితాలు తీసుకురా. అప్పటికి 15 సంవత్సరాలు రెక్కల మొక్కలు చేసుకొని కష్టపడి సంపాదిస్తే ఆ డబ్బు పాపం ఆ బిడ్డ కూడగట్టుకోగలిగాడు. 15-20 సంవత్సరాలు రెక్కల మొక్కలు చేసుకొని కష్టపడిన కష్టార్జితం 80 లక్షల రూపాయలు ఆయన చేతిలో పెడితే నీవు నాకు ఇచ్చినట్లుగా ఆధారాలేంటి?
చూయించు. అరే మనం ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ జాంతానాయి. నువ్వు నాకు ఇచ్చినట్లు ఒక స్లిప్. అరే మన స్నేహబంధంలో మనం ఏమీ లేదు కదా. నీకు దిక్కున్న చోట చెప్పుకో, ఇది నాది, నువ్వు నాకు సింగిల్ ఎంపీ కూడా ఇవ్వలేదు. దౌర్జన్యం చేశాడంట. వాళ్ళ చుట్టుపక్కల కమ్యూనిటీ వాళ్ళందరినీ పిలిచి ఈయన మీదకు ఉసికొలిపి ఏదేదో చేయబోతే, ఎవ్వరూ ఏ తోడు లేని ఆ దేవుని బిడ్డ కళ్ళలో నీళ్ళు అట్లా కుక్కుని 20 సంవత్సరాల కష్టార్జితం కళ్ళ ముందు అట్లా ఆవిరైపోయిందని ఏడ్చుకుంటా ఇంటికి వచ్చాడు. భార్యకి పిల్లలకి చెప్పి కుమిలి నేను అనుకుంటా రాత్రి అంతా ఇంట్లో వాళ్ళు నిద్రపోయి ఉండకపోవచ్చు. తెల్లారింది 5-6 ఆ ప్రాంతంలో అదే వ్యక్తి ఇంటికి వచ్చి తలుపు కొడుతున్నాడట. కిటికీలోని చూశారు. తలుపు కొడుతున్నాడు అంటే వీడేదో చేయబోతున్నాడని భయపడ్డారు. తలుపు తీయలేకపోయేసరికి వచ్చి పదే తలుపు కొడతా ఉంటే ఇక ఏం చేయలేక వచ్చి తలుపు తీశారు. తలుపు తీయటం ఆలస్యం అండి. ఆ వ్యక్తి వీళ్ళ కాళ్ళ మీద పడి, మీకు నమ్మక ద్రోహం చేశానయ్యా, మీ ఇల్లు మీరు తీసేసుకోండి. మీకు మోసం చేశానయ్యా, మీ ఇల్లు మీరు తీసేసుకోండి. ఎందుకు మా ఇల్లు మాకు తీసుకోమంటున్నావు? మీ మీద దౌర్జన్యం చేసినందుకు దేవుడు, ఆకాశమందలి దేవుడు నా ఇంట్లో భయంకరమైన శిక్ష వేశాడు. ఏం జరిగిందయ్యా? నా భార్య మెట్లు దిగుతూ తెల్లవారుజామున ఆ మెట్ల మీద నుంచి జారిపడింది, తలక దెబ్బ తగిలింది, ఇప్పుడు కోమాలో ఉంది. ఇవాళ రేపు బ్రతుకుతుందో లేదో చావు బ్రతుకుల మధ్యలో ఉంది. నేను ఎరిగా ఒక నీతిమంతుడైన నీ మీద నేను దౌర్జన్యం చేశాను గనక దేవుడు నన్ను శిక్షించాడు అన్న సంగతి నాకు అర్థమైంది. అయ్యా నీ డబ్బు నాకొద్దు, నీ ఇల్లు నువ్వు తీసేసుకో, ఇంకా 5 లక్షల రూపాయలు ఇవ్వాలి కదా నువ్వు నాకు. ఆ 5 లక్షల రూపాయలు కూడా నాకు ఇవ్వద్దయ్యా, నీ ఇల్లు నువ్వు తీసేసుకోయ్యా. లైవ్ వెళ్తుంది కాబట్టి నేను చెప్పట్లా, వెనక కూర్చొని నవ్వుకుంటున్నాడా అన్న. నీ మీద దేవుడైనా దౌర్జన్యం చేస్తే నువ్వు ఎక్కడ బ్రతికేవాడివి? సినిమా హాల్ దగ్గర బ్రతికేదానివి కాదు. లోకస్తుల్లాగా జల్సాల దగ్గర, సరదాల దగ్గర నువ్వు బ్రతికేదానివి కాదు. నువ్వెక్కడ బ్రతికేవాడివి అంటే దేవుని సన్నిధిలో బ్రతికేవాడివి. నేనంట నీ పక్షాన దేవుడు కార్యం చేయకపోతే ఇంకెవరి పక్షాన దేవుడు చేస్తాడు? నీ పక్షాన రోషం పోనకపోతే ఎవరి పక్షాన దేవుడు రోషం పోనుతాడు? ఇప్పుడు దేవుడు రోషం పోనకపోతే దేవుని ఎగ్జిస్టెన్సీయే ప్రశ్నార్థకంగా మారి, ఇక దేవుడు ఉండే ఉపయోగం ఏముంది అని ప్రజలు అనుకునే పరిస్థితికి వెళ్ళిపోద్ది. అందుకని ప్రభు బిడ్డలారా, నీ మీద ఎవ్వడు దౌర్జన్యం చేసినా ప్రైజ్ ది లార్డ్, గట్టిగా ప్రైజ్ ది లార్డ్. నీ ఒక్కటే చెయ్యి, నీ బాధ అంతా దేవునికి చెప్పు. ప్రభా, హిజ్కియా ఏం చేశాడు? సన్హరీబ్ అన్న మాట నువ్వు విన్నావు కదయ్యా. ఫిలిష్తీయులకి దేవతలు ఉన్నారు, వాళ్ళ దేవతలు వాళ్ళని కాపాడలేకపోయారు. అమోరీయులకి దేవతలు ఉన్నారు, వాళ్ళ దేవతలు వాళ్ళు కాపాడలేకపోయారు. హిజ్కియా, వాళ్ళ దేవతలు వాళ్ళని ఎట్లా కాపాడలేకపోయారో నీ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు అని అన్నాడయ్యా సన్హరీబు. నిజమే, ఫిలిష్తీయుల దేవతలు ఫిలిష్తీయులను కాపాడలేకపోయారు, నిజమే, నేను కాదన్నా. ఎందుకు? వాళ్ళు ఎవరో నాకు తెలుసయ్యా, కర్ర చెక్క ఇవి. నీవెవరివి? నేను ఆరాధించే నీవు జీవము గల దేవుడవు, జీవము గల దేవుడవు, జీవము గల దేవుడవు. కళ్ళుండి చూసేవాడివి, చెవులుండి వినేవాడివి, హృదయం ఉండి నీ ప్రజల పక్షాన స్పందించే దేవుడవు. దేవా నా పక్షాన కార్యం చేయి. యుద్ధ భూమిలోకి దిగాడు, ఆ రాత్రి హాయిగా పండుకున్నాడు. జరగాల్సిందంతా రాత్రి జరిగిపోయింది. తెల్లవారి ఒక్కొక్కరి ఇంటి మీద జై జెండా ఊరేగుతుంది. నువ్వు దేవుని సన్నిధిలో బ్రతుకు, నీ ఇంటి మీద జై జెండా దేవుడు నిలుపునుగాక, జై జెండా నిలుపునుగాక, జై జెండా నిలుపునుగాక. అయితే మనం ఎట్లా ఉండాలి? ప్రజలందరూ కొట్టుకుని వెళ్ళిపోయే మార్గంలో ఉండకూడదు. మనం ఎలా ఉండాలో తెలుసా? ప్రవాహానికి ఎదురీదే వారిగా దేవుని కొరకు బ్రతుకుదాం. నేనంట ఈ తరపు ఎనోష్ లాగా సంఘంలో నువ్వెందుకు బ్రతకూడదు? నీ ద్వారా సంఘంలో ఒక దైవికమైన కార్యక్రమం ఎందుకు ప్రారంభం కాకూడదు? అలాంటి వారిగా దేవుడు మనందరినీ ప్రతిష్ఠించి బలపరచునుగాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం
బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.